చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన దాడి ఘటన యావత్ హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతిని గురిచేసింది. ఈ హేయమైన ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న మొయినాబాద్ పోలీసులు దాడికి పాల్పడిన వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి చేసిన ఈ వీర రాఘవరెడ్డి ఎవరో తెలుసుకుందాం. ఇతడి అసలు పేరు కొవ్వూరి వీర రాఘవరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందినవాడు. 10వ తరగతితో చదువు ఆపేసిన వీర రాఘవరెడ్డి 2022లో తన భార్య కొవ్వూరి లక్ష్మీ అనూషారెడ్డితో కలిసి హైదరాబాదులో కోసలేంద్ర ట్రస్ట్ పేరిట ఒక ఫ్యామిలీ ట్రస్ట్ రిజిస్టర్ చేశాడు. పశుపోషణ, తాగునీటి ఏర్పాటు, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, యువతకు నైపుణ్య శిక్షణ, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా తమకు తోచిన అన్ని రంగాల్లోనూ సేవ చేస్తానంటూ ఆ ట్రస్ట్ విధి విధానాల్లో పేర్కొన్నారు. కానీ నిజానికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పుకున్న కార్యకలాపాలకు ఏమాత్రం సంబంధం లేకుండా కోసలేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామరాజ్య సైన్యం పేరుతో ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేశాడు వీరరాఘవరెడ్డి. రామరాజ్యం పేరుతో ఓ వెబ్సైట్ డిజైన్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా తన ప్రైవేట్ సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారిని తన సైన్యంలో చేర్చుకుంటామని, తన సైన్యంలో చేరిన వారికి నెలకు 20,000 రూపాయల జీతంతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తున్నాడు. హిందువులను రెచ్చగొట్టి వారి మనోభావాలను క్యాష్ చేసుకునే పనిలో వీరరాఘవరెడ్డి కోసలేంద్ర ట్రస్ట్కి భారీగా నిధులు కూడా వసూలు చేస్తున్నాడట. అతడి వెబ్సైట్ ద్వారా లభ్యమైన సమాచారం మేరకు ఒక 2024 డిసెంబర్ నెలలోనే కోసలేంద్ర ట్రస్టుకు వచ్చిన నిధులు అక్షరాల ₹1,32,000 రూపాయలు. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్కి ఏమాత్రం సంబంధం లేని పూర్తి విరుద్ధమైన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు సాగించే కోసలేంద్ర ట్రస్ట్కి విరాళాలు ఇచ్చే దాతలకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి సెక్షన్ 80G ద్వారా పన్ను రాయితీ కూడా కల్పించారంటే ప్రభుత్వాన్ని వీరు ఎంత మేరకు తప్పుదారి పట్టించారో అర్థం చేసుకోవచ్చు. వీర రాఘవరెడ్డి చేసే రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రభావితమైన అమాయకులు, నిరుద్యోగులు ఇతడి ముఠాలో చేరి తామేదో హిందూ ధర్మానికి సేవ చేస్తున్నామనే భ్రమలో గడుపుతున్నారు. కానీ వీర రాఘవరెడ్డి మాటలు జాగ్రత్తగా వింటే అతడు ఎవరికైనా అతని మానసిక పరిస్థితిపై సందేహం వస్తుంది. తాను ఇక్ష్వాకు వంశీయుడునని చెప్పుకునే ఇతడు నవగ్రహాలు తన ఆధీనంలో ఉంటాయని, ఎవరినీ తాను లెక్క చేసేదే లేదు అంటాడు. వద్దు, నా పేరు వీర రాఘవరెడ్డి. నవగ్రహాలు అధీనంలో నేను లేను, నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే నా ఛానల్ మొత్తం ఆకాశమంతా చుట్టుముట్టుని నాకు కనీసం 23వ తారీఖు లోపులో మహాసేన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, తెలంగాణ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి 7 కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే, అంతేకాదు తప్పుడు తీర్పులు ఇస్తే కోర్టులోకి చొరబడి జడ్జీలను సైతం అరెస్ట్ చేసే అధికారం తనకు ఉంది అంటాడు. పొగరుతో, అహంకారంతో కళ్ళు మూసుకుని 77 ఐపీసీలో చెప్పబడిన ఆ గుడ్ ఫెయిత్ ఎక్కడైతే 52 ఐపీసీ చెప్తుందో వాటిని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కళ్ళు మూసుకుని ఆదేశాలు ఇచ్చే జడ్జ్ అయినా సరే మేము కోర్టులో చొరబడి 43 సిఆర్పిసి ప్రకారంగా అరెస్టు చేసే అధికారాన్ని మేము కలిగి ఉన్నాము. ఓసారైతే ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికక్కడే కలెక్టర్ని అరెస్ట్ చేసినట్టు ప్రకటించి హల్చల్ చేశాడు. నేరుగా సిఐకి కాల్ చేసి తాను కలెక్టర్ని పోలీస్ స్టేషన్కి తరలించడానికి వెహికల్ పంపమని కోరడంతో ఈ కొత్త పిచ్చివాడు ఎవడరా అని పోలీసులు అవాక్కయ్యారు. మీకు ఇంటిమేట్ చేస్తున్నాను సార్, మీకు ఫోన్ చేసి చెప్తున్నాను సార్, మా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది. మేము 100కి డైల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు. మీరు ఇస్తే, మీరు ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్స్ కూడా ఇస్తాం, కలెక్టర్ గారు కూడా అప్పచెప్తాం, ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము. హిందూ ధర్మం, రామరాజ్యం అంటూ ఈ వీర రాఘవరెడ్డి గత కొంతకాలంగా తన ప్రైవేట్ సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి
హిందూ స్వామీజీలు అర్చక పురోహితులను బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మాఫియా ముఠా కార్యకలాపాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి వీళ్ల ఆగడాలు. ఇదే క్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుని ఇంట్లోకి చొరబడి దాడికి తెగబడ్డాడు. ఇటువంటి వ్యక్తుల కారణంగా పవిత్రమైన రామరాజ్యం అనే భావన సమాజంలో చులకనగా మారే ప్రమాదం ఉంది. ఇటువంటి ఇస్లామిక్ తాలిబాన్ తరహా కార్యకలాపాలను హిందూ సమాజం ఏమాత్రం ఆమోదించదు. ఇకనైనా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కోసలేంద్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాలని హిందువులు కోరుకుంటున్నారు.